హలో అండి అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. నేను మీ లక్ష్మీ నరేంద్ర. ఈరోజు ముచ్చట్లు ఏంటో తెలుసా? అల్లుళ్ళ కోసం ఎంతో రుచికరమైన ఆరోగ్యమైన సపోటా జ్యూస్ అండ్ అలసందల గుగ్గిళ్ళు. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ అండ్ కామెంట్తో సపోర్ట్ చేయండి. సపోటా జ్యూస్ ఈవినింగ్ స్పెషల్ జ్యూస్. జై తీసుకున్నానా, టేస్ట్ చేయి. తారా, సాయి, ఎలా ఉంది జై? నచ్చిందా? బాగా నచ్చిందా? నీకు నచ్చిందా? బాగుంది. జ్యూస్ అయిపోయిన వెంటనే ఇవి తినాలి, స్నాక్స్ తినాలి. ఓకేనా? ఈ స్నాక్స్ ఏంటో తెలుసా మీకు? సోయా బీన్స్ గుగ్గిళ్ళు. బాగుంది. చాలా బలం. ఇది చూడు ఒకసారి. ఇంకా ఇది తినేసే. ఇది కూడా టేస్ట్ చెప్పు ఎలా ఉందో. సాయి నువ్వు కూడా తీసుకోమ్మా. నచ్చిందా? నిజం చెప్పు, బాగుందా? ఎలా ఉంది? పుల్ల పుల్లగా తగులుతుందా? లెమన్ ఎక్కువ పిండా? నచ్చిందా నీకు సాయమ్మ? బాగుంది. బాగుందా? క్యారెట్స్ ఎక్కువగా. క్యారెట్స్ ఆనియన్స్ ఎక్కువ వేసేసాను, బలం కదా అని. తారక్ తీసుకున్నాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ గుగ్గిళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 100 grams సోయా బీన్స్ని తీసుకొని 4 to 5 hours చక్కగా నానబెట్టుకోవాలి. ఇది చాలా చాలా బలమైన ఆహారం, ఎస్పెషల్లీ కిడ్స్కి. వీక్లీ ట్వైస్ తీసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సిమ్లో 15 to 20 minutesలో సోయా బీన్స్ చక్కగా కుక్ అయిపోతాయి. గుగ్గిళ్ళు చక్కగా ఉడికిపోయినాయి. ఇలా చిల్లులు గిన్నెలో వడగట్టేశాను. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకొని ఉప్పు, కారం, లెమన్ చక్కగా తినేద్దాం. గుగ్గిళ్ళలోకి ఏమేమి కలుపుకుంటున్నామో ఒకసారి చూద్దాం. సాల్ట్ ఆల్రెడీ మనం ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా. సో చిటికెడు పసుపు, చిటికెడు పెప్పర్, ఆనియన్స్ కాస్త ఎక్కువే వేసేస్తాను నేను, ఎందుకంటే పచ్చి ఉల్లిపాయ ఇలా ఎక్కువగా తీసుకుంటాను కదా, చాలా హెల్త్కి మంచిది. ఇంకా కరివేపాకు, చివరగా హాఫ్ లెమన్. బాగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ వేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్స్లోకి తీసుకొని చక్కగా తినేయటమే. నేను కారం వేయలేదు ఇందులో. కారం కావాలనుకున్న వాళ్ళు చక్కగా కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారంకి బదులు పెప్పర్ యూస్ చేశాను.